ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారు చాలా జాగ్రత్తగా పనులు చేయాలి. చంద్రుడు మాత్రమే 3వ రాశిలో యోగిస్తున్నారు. ఏకాగ్రతతో పనిచేయండి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ధర్మబద్ధంగా నిర్వర్తించుకోవడం చాలా అవసరం. విఘ్నాల నుండి త్వరగా బయటపడతారు. విజయం వైపు అడుగులు వేస్తారు. కార్యక్రమాల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోగా నిరాశ మిగులుతుంది. నిరుత్సాహం చెందకుండా ఉత్సాహభరితంగా నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను మీరు చక్కగా పూర్తి చేస్తే లక్ష్యాలను అందుకుంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఇతరులపై ఆధారపడకుండా మీ మనోధైర్యాన్ని కూడగట్టుకొని మీ ధర్మాన్ని మీరు పాటించండి. ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే గ్రహదోషం బాధించదు. కాలం వృధా కాకుండా సక్రమంగా బాధ్యతలని పూర్తి చేయండి. క్రమంగా మేలు చేకూరుతుంది. గతానుభవాన్ని ఉపయోగించండి. వ్యాపారంలో ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఎవరినీ నమ్మవద్దు. స్వయంగా మీరే నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మీనరాశి వారు నవగ్రహాలని దర్శించాలి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించాలి.